నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా డెలివరీ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ప్రెగ్నెన్సీలో అన్నీ చెప్తాము, డయట్, ఎక్సర్సైజ్, దాంతోపాటు డాక్టర్ బేబీ కూడా చెప్తాము. డెలివరీకి వచ్చేటప్పుడు డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజ్ అది చెప్తాము. సో ఇప్పుడు మనం మనతో వాళ్ళ డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి ఫ్రెండ్ వచ్చినారు. హిమజ కూడా ఒక సూపర్ మామ్, అది ఎట్లా అని తనే చెప్తుంది. ఇక్కడికి నేను ఫస్ట్ పీసీఓడికి ప్రాబ్లం మీద వచ్చాను మేడం దగ్గరికి. ఫస్ట్ మా అన్న సజెస్ట్ చేస్తే, మా అన్న ఇక్కడే హాస్పిటల్లో ఉండేవాడు. మేడం అంటే చాలా అభిమానం మనకి. ఇక్కడే చూపించుకో పాప, ఇక్కడే ఉండు, నువ్వు అన్ని మేడమే చూసుకుంటారు ఏదొచ్చినా అంటే. సరేలే అని నేను ముందు పీసీఓడి ప్రాబ్లం మీద 2 years బ్యాక్ నేను ఫస్ట్ టాబ్లెట్స్ కానీ మింగనని చెప్పా మేడంతో. మేడం దాన్ని చాలా సపోర్ట్ చేశారు నాకు. ఫస్ట్ అదే అంటే కొంతమందికి ఒక్కొక్క టాబ్లెట్స్ మింగుతుంటే చాలా హెడేక్ కానీ చాలా ఇదిగా ఉండేది నాకు. తర్వాత మేడంకి తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత మేడంతో, మేడం నేను ఇంక మింగను, నేను న్యాచురల్గానే ట్రై చేస్తాను అని చెప్పాను. దానికి మేడం ఒప్పుకున్నారు. ఎందుకంటే నేను మేడంతో ఫ్రీగా మాట్లాడగలిగాను కాబట్టి, మీరు ఎవరు మాట్లాడినా మేడం రిసీవ్ చేసుకుంటారు కాబట్టి నాకు అట్లా అనిపించింది. ఫస్ట్ టాబ్లెట్స్ మింగకుండా నాకు కన్సీవ్ అవ్వడం చాలా సర్ప్రైజింగ్ ఉండింది. ఫస్ట్ నేను నా బాడీని నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. ఫుడ్ విషయంలో కానీ మేడం ఇక్కడ డైట్ చెప్పేవాళ్ళు అన్నిటికీ. కానీ నేను కొంచెం లేజీగా ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. ఎక్సర్సైజ్ చేయమన్నా, యోగా చేయమన్నా ఏం చేసేదాన్ని కాదు. ఓన్లీ డైట్తోనే కంట్రోల్ చేసుకున్నా మేడం ఇచ్చిన డైట్తో. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత 2nd monthలో వచ్చాము ఇక్కడికి. నాకు తెలియదు నేను కన్సీవ్ అయ్యానని. అప్పుడు అసలు నిలదో బేబీ అనుకుంటా వచ్చాం. కానీ తీరా చూస్తే బేబీ చాలా హెల్దీగా ఉంది, బాగుంది, హార్ట్ బీట్ అని 2nd monthలో చెప్పారు మేడం వచ్చింది. అందరూ మా హస్బెండ్ ఏమో డేట్ రావట్లేదు కదా, ఇవి తాగు, వెయిట్ చేస్తే వస్తాయి కదా అట్లా అని చెప్పేవాళ్ళు. నేను తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్ళాము, ఇన్ని ట్రిప్స్, ఇన్ని లాంగ్ జంప్లు అట్లా వచ్చిన. నేను అక్కడ చాలా ట్రెక్కింగ్లు అట్లాంటివి, రోడ్లు అట్లా ఏం తెలియదు నాకు. అసలు కన్సీవ్ అయ్యానని తెలీదు అన్నీ చూసుకునేదాకా. తర్వాత లాస్ట్ 2nd monthలో వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే బేబీ హెల్దీగా ఉందని చెప్పారు మేడం. నువ్వు చాలా లక్కీ అని చెప్పారు నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ రోజు మాత్రం. తర్వాత మళ్ళీ నేను 3rd month 4th month స్కానింగ్ నార్మల్ అని. లాస్ట్ 7th monthలో స్కానింగ్ తీసుకున్నప్పుడు నాకు సర్విక్స్ ఓపెన్ అయింది, నువ్వు ఇంకా 2 months బెడ్ రెస్ట్ అని చెప్పారు. అసలు నాకేం అర్థం కాలేదు. నేను మా హస్బెండ్ వచ్చాము. మేడం ఏమో లేదు నేను రేపు వస్తాను మేడం, మా మమ్మీని తీసుకొస్తానని. లేదు నువ్వు అసలు కలడానికి లేదు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అని చెప్పారు. అంతే, ఇంకా నేను 2 months ఇక్కడే ఉన్నా. మీరు నమ్ముతారో నమ్మరో ఎవ్రీథింగ్ ఇన్ బెడ్లోనే ఉన్నా నేను. నాకు తెలియదు. నేను నా బేబీతో ఏం చెప్పేదాన్ని అంటే నువ్వు చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేదాన్ని ఫస్ట్ నుంచి, అదొక్కటే. అందుకని నన్ను 9th month దాకా లాక్కొచ్చింది ఆ బేబీ అనుకుంటా నేను దానికోసం. మేడం నిజం నమ్ముతారో నమ్మరో రోజు వచ్చి నా పొట్ట మీద పెట్టుకొని మేడం రోజు మాట్లాడేవాళ్ళు. నేను చాలా మా మమ్మీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. నేను బెడ్ మీద ఉండి అమ్మ వాళ్ళతో చేయించుకోవాలంటే, హస్బెండ్తో చేయించుకోవాలంటే కొంచెం ఇదిగా ఉండేది. నేను ఆ బేబీకి అదే చెప్పేదాన్ని. ఇప్పుడు నా కాడికన్నా మా మమ్మీ దగ్గర, మా హస్బెండ్ దగ్గర గమ్ముగా ఉంటాడు. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత అయినా మా అమ్మమ్మని, నాన్ని బాగా చూసుకోవాలి, నాకు ఇన్ని చేశారు నీకు నాకు అని చెప్పేదాన్ని. వాళ్ళ దగ్గర గమ్ముకుంటాడు ఎత్తుకుంటే. నేను ఎత్తుకుంటే నా దగ్గర అయినా ఆడిస్తాడేమో, కానీ అమ్మ దగ్గర, మా హస్బెండ్ దగ్గర చాలా గమ్ముగా ఉంటాడు. బెడ్లో ఉన్నప్పుడు డాక్టర్ బేబీ చేసింది ఏం బుక్స్ ఎట్ట చదివి చెప్పు. నేను శివాజీ బుక్ చదివేదాన్ని. ఇప్పుడు నేను శివబా అంటే కొంచెం రియాక్ట్ అవుతాడు. ఏ పేరు పిలిచినా అట్లా రియాక్ట్ కాడు, కళ్ళు తెరిచి ఇట్ట టక్కని చూస్తాడు. మా హస్బెండ్ ఒక పేరు పెట్టుకోవాలని చెప్పి
ఊరికే పేర్లన్నీ పిలుస్తూ ఉంటాడు, ఏ పేరుకి రెస్పాండ్ కాదు. శివబా అంటే మాత్రం బాగా కళ్ళు తెరిచి ఇట్లా ఇట్లా చూస్తుంటాడు. నాకు శివాజీ ఆ బుక్ చదివిన తర్వాత నాకు అట్లాంటి కొడుకు కావాలనుకునేదాన్ని. వాళ్ళమ్మ అంత బాగా పెంచింది, నేను నా కొడుకుని అంత బాగా పెంచాలనుకునేదాన్ని ఆ బుక్ చదివిన తర్వాత. సూడోకో చేసేదాన్ని నేను. నా ఫస్ట్ సూడోకో అంటే ఏదోలే మా నాన్న నేర్పించాడు ఊరికే చేద్దాం అనుకునేదాన్ని. తర్వాత ఇక్కడ బెడ్లో ఉన్న తర్వాత ఇంకా బుక్ తెప్పించుకొని చేయడం నేను ఇంకా రోజు దాంట్లో ఒక 100 పజిల్స్ సాల్వ్ చేసి ఉంటాయి ఇప్పటికీ. ఫస్ట్లో నా బేబీకి చెప్పేదాన్ని మనం యాక్టివ్గా ఉండాలి, ఏదొచ్చినా తట్టుకోవాలని చెప్పేదాన్ని. నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఎవరైనా మనల్ని ఏదన్నా మాటన్నా గమ్ముగుండొచ్చు, కాకపోతే 1-2 సార్లే, 4వ సారి మాత్రం గమ్ముగుండకూడదు అని చెప్పేదాన్ని నేను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవుతుంటాం కదా మనం, వాళ్ళు ఇంకా తెలియదు కదా. కానీ నేను నా బేబీ పొట్టులో ఉన్నప్పుడే చెప్పుకునేదాన్ని స్ట్రాంగ్ ఉండాలి, ఎవరేమన్నా పట్టించుకోకూడదని. మేడం మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను లాస్ట్ మినిట్లో నాకు 9th మంత్ దాకా నువ్వు గట్టిగా పట్టుకుండాలని, కాకపోతే ఏమైందంటే లాస్ట్ మంత్లో నాకు 1 వీక్ ముందర ఉమ్మనీరు అంతా వచ్చేయడం వల్ల ఆ డెలివరీ అయిపోద్దని చెప్పారు. కాకపోతే నేను అప్పటికీ చెప్తున్నా డాక్టర్ బేబీ నువ్వు ఇంకా 9th మంత్ రాలేదు, మనకి 9th మంత్ రాలేదు, గట్టిగా పట్టుకో, ఇంకొక 4 days ఉన్నాయని చెప్పేదాన్ని. 4 daysకి మంచి రోజు రావాలి, మంచి టైంలో రావాలి, ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డాం కదా, మంచి రోజు రావాలి నువ్వు బయటికి అనుకునేదాన్ని. కరెక్ట్గా విజయదశమి రోజు వచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. శివాజీ బుక్లో ఉంది అమ్మవారు దేవుణ్ణి ఎట్లా పంపిస్తాడంటే మనకి ఎవరో ఒక రూపంలో పంపిస్తానన్నారు కదా, నాకు మేడం రూపంలో, ఈ హాస్పిటల్ రూపంలో వచ్చినట్టు అనిపించింది నాకు ఆ రోజు మాత్రం. ఎంత ఇదంటే నేను 2 o'clockకి అన్నం తిని ఇట్లా ఉమ్మనీరు కలర్ చేంజ్ అయింది అని మేడం కింద సిస్టర్స్ చెప్పాను. అంతే, మేడం వితిన్ సెకండ్స్లో పైకి వచ్చేసారు నా దగ్గరికి. అంతే, ఇంకా లేదు మేడం మంచి రోజు కాదు మేడం, ఈరోజు రేపు చేసుకుంటాను మేడం అని చెప్తా ఉన్నా. మేడం లేదు ఇంకా బేబీ వచ్చేస్తుంది, ఇంకా మనం తీసేసుకోవాలి బేబీ, మంచి టైం వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా నాకేం అర్థం కాలేదు. నేను ఇంకా కార్తీక మాసంలో అవ్వాలి నాకు డెలివరీ, నాకు శివుడు అంటే ఇష్టం అనుకుంటా ఉండేదాన్ని. లేదు అమ్మవారు నీ కొడుకుని ఈరోజు విజయదశమి రోజు ఇస్తున్నారు అనుకుని మళ్ళీ ఇంకా నేనే చెప్పుకునేదాన్ని. ఎక్కువ అమ్మ వాళ్ళని, హస్బెండ్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేదాన్ని. అప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను నేను, ఇంకా ఇబ్బంది పెట్టాను. ఎందుకని నేను వాళ్ళకి ఎవరికి షేర్ చేసుకునేదాన్ని కాదు. కానీ మా మమ్మీ, మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను అందులో ప్రతిరోజు హాస్పిటల్లోనే ఉన్నాను కాబట్టి అలవాటు అయిపోయాను అందరికీ. నేను ఇక్కడ రోజు ఎవరి సిస్టర్ వచ్చినా ఈరోజు ఎన్ని డెలివరీలు అయ్యాయి, ఎంతమంది అబ్బాయిలు పుట్టారు, ఎంతమంది అమ్మాయిలు పుట్టారు అని లెక్కేసుకునేదాన్ని నేను. 1 వీక్లో ఇక్కడ తెలుసా, ఫస్ట్ 1 వీక్లో అందరు అమ్మాయిలే పుట్టేవాళ్ళు, ఎవరో ఒక అబ్బాయి తప్ప. మళ్ళీ నెక్స్ట్ వీక్లో అందరు అబ్బాయిలు పుట్టేవాళ్ళు, ఒక అమ్మాయి తప్ప. అట్లా పుట్టేవాళ్ళు. అందులో నేను లెక్కలేసుకుంటా ఉండేదాన్ని నేను ఇక్కడ ఉన్నప్పుడు. సో డెలివరీ ఎట్లా అయిపోయింది? అసలు నాకు డెలివరీ నార్మల్ అవుద్దని నేను అనుకోలే లేదు. మా హస్బెండ్ మాత్రం నీకు C-section చేయించుకుందు, ఏమోలే ఏదో ఒకట్లే అబ్బా, నేను నార్మల్ అయితే అవని, లేకుంటే సిజరీన్ అయితే అవని అని చెప్పుకునేదాన్ని. ఏదైనా పర్వాలేదు, బేబీ సేఫ్గా రావాలను. అసలు నా డెలివరీ ఎట్టయిందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను 2:30కి చెప్తే నాకు 6కి అంతా నా బేబీ నా చేతిలో, అంటే నా దగ్గర ఉన్నాడు. చాలా వెయిట్ తక్కువతో పుట్టాడు, కాకపోతే చాలా హెల్దీగా ఉన్నాడు ఇప్పుడు, చాలా స్ట్రాంగ్. మీకు ఏం చెప్పాలంటే నేను ఒక 4th డేనో బేబీ పుట్టిన తర్వాత నెయిల్స్ పెరిగాయని నెయిల్ కట్టర్తో ఇట్లా కట్ చేశాను, బ్లడ్ వచ్చింది. సారీ నాన్న, సారీ నేను కట్ చేసేసాను అని చెప్తే మా అమ్మ వాడు ఏడవట్లేదులే, వాడు నీకన్నా స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పింది. అసలు ఏడవనే లేదు. నేనైతే ఆ నిద్ర వస్తుంటే మనం అనుకుంటాం కదా, వాడు అట్టు చూస్తున్నాడు అని. అంత స్ట్రాంగ్గా ఉండాలని చెప్పుకునేదాన్ని నేను అంతా మేడం వల్లే. టాక్ టు బేబీ అంటే ఏముంది అబ్బా టాక్ టు బేబీ అనుకునేదాన్ని నేను ఫస్ట్లో. తర్వాత నేనే చెప్పుకుంటా ఉంటే బేబీ కదలికలు. వాళ్ళ నాన్న వస్తే చాలా యాక్టివ్గా ఉండేవాడు అందరికన్నా. మా అమ్మగారిని రోజు నాకు ఒళ్ళు తుడిచేటప్పుడు బాగుండాలి నాన్న, బాగుండాలి నాన్న. ఇప్పుడు కానీ వాళ్ళ అమ్మమ్మ అంటే అంత ఇష్టం బేబీకి. డెలివరీ టైంలో నాకు ఏం జరిగిందంటే, నేను 2 months బెడ్లో ఉన్నాను కాబట్టి నేను లేలేకపోయా, ఒక్కసారిగా లేచి నిల్చోలేకపోయా. అసలుకి ఒక కళ్ళు తిరుగుతున్నాయి, బాడీ పెయిన్స్ అంతా వచ్చేసాయి.
ఆ డెలివరీ టైంలో నేను పుష్ చేయలేకపోయా. నాకు అసలు అర్థం తెలియలా. నాకు నార్మల్ డెలివరీ అయిందని నేను పుష్ చేయలేదు కదా, నాకు నార్మల్ డెలివరీ ఎట్టయిందని. తర్వాత నేను పెయిన్ నేను భరించలేనంటే మేడం వాళ్ళ తర్వాత నాకు ఆక్సిజన్ నోటు అవన్నీ పెట్టిన తర్వాత బేబీ వచ్చేసింది. బేబీ నీకు బాయ్ పుట్టాడు, నాకు అబ్బాయి పుట్టాడా అని లేచి నేను ఎత్తుక్కుంటున్నాను. నాకు అసలు తెలియదు నా డెలివరీ అయిపోయింది. తర్వాత పొట్ట చూసుకున్నాను, అయ్యో ఏం లేదే ఇక్కడ అనుకున్నాను నేను. అట్లా అయిపోయింది నా డెలివరీ. అంత ఈజీగా అయిపోయింది. నేను అంత ఈజీగా అవ్వద్దని నేను అనుకోలేదు. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ హాస్పిటల్లో. సిస్టర్స్ కాడ నుంచి, సిస్టర్స్ అయితే నన్ను రోజు వచ్చి నవ్వుపించేవాళ్ళు. నీకేం కాదు నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలని అడిగేవాళ్ళు రోజు. ఎవరు వచ్చినా, కొత్త సిస్టర్ వచ్చినా నాకు అబ్బాయి కావాలి, ఫస్ట్ అబ్బాయి కావాలి, తర్వాత అమ్మాయి కావాలి అనుకునేదాన్ని. అందరూ నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఈరోజు, తిన్నాడా, నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఈరోజు అనేవారు. మేడం వాళ్ళు వచ్చినా కానీ, నైట్ డ్యూటీ మేడం వాళ్ళు వచ్చినా కానీ, నీ కొడుకు ఏం చేస్తున్నాడు కడుపులో, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అంటున్నాడు అనేవాళ్ళు. అసలు ఇది ఎన్ని మంచి ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఇంట్లో ఉన్నా కానీ నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదేమో. నేను హాస్పిటల్లోనే నేను నా బేబీని ఇంత హెల్దీగా, ఇంత బాగా సేఫ్గా తీసుకోగలిగాను. నేను ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బంది పడి ఉండేదాన్ని. ఇంకో విషయం ఏంటంటే, నా డెలివరీ, మా మమ్మీ డెలివరీ అప్పుడు కానీ మేడమేనంట చేసింది నేను వచ్చిన దానికి. మా మమ్మీ నేను మొన్న చెప్తున్నారు ఈ విషయం. నాకు చాలా థ్యాంక్స్ మేడం. నేను కానీ మీ వాళ్ళే వచ్చానండి. ఓకే, ఇప్పుడు ఫీడింగ్ ఎంత? నేనే మేడం. నేను ఇంత కష్టపడ్డాను కదా 2 months. వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ రాత్రి లేసి అమ్మమ్మ మళ్ళీ పాలు కల్పించి నేను పండుకొని ఉంటే అమ్మమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేదాన్ని. అందుకే నాకు పాలు ఉండాలనుకునేదాన్ని. కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేదాన్ని నైట్ పూట అమ్మమ్మని. ఇప్పుడు కొంచెం నేనే చూసుకుంటున్నా. నాకు నార్మల్ డెలివరీ అవడం వల్లే నేను నైట్ లేసి వాడికి ఫీడింగ్ ఇచ్చుకుంటా. నేను కొంచెం మా అమ్మని కొంచెం రెస్ట్ తీసుకోమనగలుగుతున్నాను. మా మమ్మీ మేడమే ఎక్కువ నా బేబీకి సపోర్ట్ చేసింది. పొట్ట మీద చేతులు పెట్టుకొని బాగా ఇచ్చేవాడు మూమెంట్. నైట్ పూట అయితే అసలు విపరీతంగా ఉండే మూమెంట్స్ మార్నింగ్ కన్నా. ఎందుకంటే నేను నైట్ ఎక్కువ మేల్కొని ఉండేదాన్ని. చాలా హ్యాపీగా ఉండింది నాకు బేబీని తీసుకున్న. చాలా సంతోషం. అంటే బెడ్లో ఉండడం అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధ, అదంతా ఏం లేకుండా డాక్టర్ బేబీ బాగా చేసుకొని మంచి బుక్స్ చూసుకొని ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ, అది మాత్రం చాలా పెద్ద ఒక ఎక్స్పీరియన్స్. సో అందుకని హిమజ మా బేబీని మేడం ఎప్పుడు ప్రీషియస్ బేబీ అని అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉండింది. అంత ప్రీషియస్ బేబీని నాకు ఇచ్చింది మేడం వల్లే కాబట్టి చాలా చాలా సంతోషం. అంటే ఒక్కొక్కసారి అది దాటి వెళ్ళిపోతాం, కానీ ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెమరీస్ మనకు అట్లానే ఉండిపోతుంది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మా బంధువులకి ఎవరికి చెప్పలేదు. నేను ఎవరికైనా చెప్తే నేను అయ్యో ఇన్ని రోజులు ఉండాలా, అన్ని రోజులు ఉండాలా. కానీ మేడం వాళ్ళు ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే మేడం వాళ్ళు ఎప్పుడు ఏం కాదులే, ఇంకెన్ని రోజులు, ఇంకొక 1 week, ఇంకో 1 week అనేవాళ్ళు. అంతేగాని ఇంకెవరికైనా చెప్పుంటే అయ్యో ఇంకా అన్ని రోజులు ఉన్నావా, ఇన్ని రోజులు ఉన్నావా అంటారని. మా మమ్మీ అయితే లిటరల్ గా చాలా ఫీల్ అయింది నన్ను ఇన్ని రోజులు బెడ్లో ఉన్నానని. ఈ వయసులో నేను చేయాల్సింది మా అమ్మకి, మా అమ్మ నాకు చేస్తుందని నేను చాలా ఫీల్ అయ్యేదన్న ఆ విషయంలో మాత్రం. కానీ అది ఉన్నా కూడా ఎండ్ రిజల్ట్ చాలా బాగా చేసుకోగలిగాను. డెలివరీ మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా, నేను పీసీఓడికి ఒక 2-3 హాస్పిటల్ తిరిగి ఉంటాను. మా మమ్మీ అదే అనుకుంటుంది, నీకు ఎన్ని దగ్గర పీసీఓడికి చూపించాను, ఏమి ఎక్కడా తగ్గలేదు. ఇక్కడ రాగానే మాత్రం నాకు పీసీఓడి తగ్గిపోయింది, కన్సీవ్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంతా మేడం చేతిలోనే ఉంది మ్యాజిక్ అంతా. లేదు అంటే మీరు అది బాగా తీసుకోగలి, అంతే కదా. అంటే ఏదైనా నమ్మకంతో ఎవరి మీదైనా ఒకరిని నమ్మితే అది ఈజీగా వాళ్ళే చూసేసుకుంటారనమాట మన లైఫ్ లో. ఏదైనా ఇప్పుడు నేను మేడం నమ్మాను కాబట్టి నాకు మేడం అన్ని ఓకే ఇది ఈ రోజు అని చెప్పి ఓకే మేడం అని చెప్పగలగాలంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి మనకి. నా డెలివరీలో
నా డెలివరీ మేడమే చేయాలనుకునేదాన్ని. కాకపోతే ఆ రోజు నాతో పాటు ఇంకో డెలివరీ వచ్చింది. నేను అనుకునేదాన్ని, అయ్యో నా డెలివరీ అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మేడం వాళ్ళని, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకునేదాన్ని. నేను ఇక్కడ చూసేదాన్ని కాబట్టి రోజు అందరూ పడిగిస్తా అట్లాగా నేను అప్పుడు అనుకునేదాన్ని. కాకపోతే నా డెలివరీ అప్పుడు ఇంకో డెలివరీ వచ్చింది. అక్కడికి వెళ్ళొచ్చి మళ్ళీ నా డెలివరీ చేశారంట మేడం. నాకు అది తెలియదు. నాకు నేను డెలివరీ అయిపోయిన తర్వాత చెప్తున్నారు. అక్కడికి వెళ్ళొచ్చాను మేడం, నీ దగ్గరికి వచ్చారు మేడం. అంటే అక్కడ డెలివరీ అవ్వగానే ప్రమిళ మేడం చూసుకున్నారు. సో అంటే నీ డెలివరీకి నేను ఖచ్చితంగా ఉండాలి అని. థ్యాంక్ యూ మేడం. అయితే అన్ని డెలివరీకి ఉంటాను, కానీ ఇట్లా ఉన్నప్పుడు ప్రమిళ మేడం కూడా ఉంటారు కాబట్టి షేర్ చేసుకుని చేసేసుకుంటాము. మీకు ఇక్కడ అందరి ఫేస్లో ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ ఐస్లో బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట. ఓ మీరు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోవాలి, మీతో నేను మాట్లాడాలి అని అక్కడ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ హాస్పిటల్లో నేను ఏ సిస్టర్స్లో చూసినా, కింద రిసెప్షన్లో చూసినా, ఆఖరికి ఆయమ్మల్లో చూసినా ఏం కాదులే చాలా మందికి ఉండింది ఇట్లాగా, తగ్గిపోద్దులే, నీ మనవాడిని ఎత్తుకుపోవచ్చు అని చెప్పేవాళ్ళు మా అమ్మకి. అట్లా చెప్పేవాళ్ళు కాబట్టి మా మమ్మీ చాలా ఫ్రీ అయింది కొంచెం. సర్లే అందరికి ఉండేదే కదా, మనకు ఉంచిందిలే అనుకునేది పాప మామి కదా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ పాప. అంటే నీ జర్నీ అవ్వడం, జర్నీ చేసుకొని రావడం ఒకటి, మళ్ళీ దాన్ని రీక్యాప్ చేసుకొని షేర్ చేసుకోవడం అనేది. అయ్యో మేడం, నేను తప్పకుండా చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు మేడం ఎంత పెద్దోళ్ళైనా కానీ మేడం ఒక్క మాట చెప్తే వినాలి అనుకుంటే చాలు. మనం కనీసం ఆ వినే కెపాసిటీ మనకున్నా మనం రిసీవ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి, ఆ మంచి పాయింట్. ఈ వీడియోస్ ద్వారా తర్వాత అయినా మళ్ళీ అందరికి ఉపయోగం ఉంటుంది. అంతే కదా. థ్యాంక్ యూ మేడం, నాకు శివాజీ లాంటి కొడుకుని ఇచ్చింది. అవును కదా, అట్లనే అబ్బాయి పుట్టాడు, మంచి అబ్బాయి పుట్టాడు, సంతోషం.